అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం 2024 ఎన్నికల సంగ్రామంలో భాగంగా కర్నూలు జిల్లా చేరుకున్నాం. కర్నూలు జిల్లా డోన్కి చేరుకున్నాం. ఎందుకు ప్రత్యేకంగా డోన్కి చేరుకున్నాం అనే విషయం మీద ఇక్కడ రెండు పెద్ద ఉద్దండులు పోటీకి తాల్పడుతున్న పరిస్థితి. ఒకటి మంత్రి బుగ్గన్న, రెండవది కోట్ల కుటుంబం ఇక్కడ కర్నూలులో ఉంది. మొదటిసారి కోట్ల కుటుంబం ఎంపీ నుంచి కాదని డోన్కి ఎమ్మెల్యేగా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ పోటీకి దిగుతున్నారు. అసలు ఎందుకు ఆయన ఎంపీని వదులుకొని ఇక్కడికి డోన్ కోసం ఎందుకు వచ్చారు అనే అంశం మీద ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి అసలు మీరు మామూలుగా మీ కెరీర్ ఎంపీలు తర్వాత ఆ స్థాయిలో మీరు చేసినవాడు, కానీ ఈసారి అసెంబ్లీ వైపుకి ఎందుకు అడుగు పెడుతున్నారు? టీడీపీ అండ్ వైకాపా ఇద్దరు కూడా అనంతపూర్ కర్నూలు కలిసి బీసీకి ఇవ్వాలనే కాన్సెప్ట్తో వాళ్ళు ఒక ప్లాన్తో పోతున్నారు. బికాజ్ ఈ ప్రాంతంలో బీసీ ఎక్కువ ఉన్నారు, అనంతపూర్ కానీ కర్నూలు కానీ. అంటే బీసీస్ అంటే అందరూ రకాలే. లాస్ట్ టైం బోయర్కి ఇచ్చారు, ఈసారి ఇక కుర్వాకి ఏం చెప్పి ప్లాన్తో వచ్చారు. దానికి నాతో అడిగితే నేను ఒప్పుకున్నాను, ఎందుకంటే ఐ కాంట్ కోఆర్గనైజ్ ది క్యాస్ట్. మా దగ్గర క్యాస్ట్ ఎక్కువ ఉంది. సో ఫ్యూచర్ మాకు ప్రాబ్లమ్స్ ఉద్దేశంతో నేను వచ్చాను. ఇక్కడ బుగ్గన్నతో పోటీ చేయాలి, బుగ్గన్న హరాస్మెంట్ ఎక్కువైపోయింది, నో వన్ ఈజ్ హ్యాపీ ఇయర్ అని చెప్పి బాబు గారు చెప్తే నేను ఐ డెంట్ సే ఎనీథింగ్. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏమంటే బీసీ అన్నప్పుడు నా నోరు బంద్ చేశారు. సో నాకు కూడా అన్ని కులాల మీద ప్రేమ, నాకు బీసీ, నేను ఏ కులంగా అనిపించు కాదు. ఆ కాన్సెప్ట్ నేను డోన్కి వచ్చాను. డోన్లో ఫస్ట్ చాలా భయపడ్డాను. ఒక ఆర్థిక బలమైన కాదు, ఆర్థిక క్రిమినల్తో పోటీ చాలా భయపడ్డారు. అరే ఏంటిది, ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, ప్రకాష్ రెడ్డి డబ్బులు లేదు, ఇంత డబ్బు దానికి ఉంది అనే భావనలో ప్రజలు ఉన్నారు స్టార్టింగ్లో. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఫస్ట్ వచ్చినప్పుడు 0 ఉన్నాను, బికాజ్ 10 years గ్యాప్ వచ్చింది మాకు డోన్ రెడ్డి. సో ఆ పరిస్థితుల్లో చాలామంది అన్ని కులాలు కూడా భయపడ్డారు. పికప్ అవుతుందా అన్ని కులాలు, ఈవెన్ ముస్లిమ్స్, హిందూస్, వైశ్యాస్, అన్ని కులాలు. స్టార్టింగ్లో మాకు కూడా ఒకసారి నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ప్రజల్లోకి వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ చేంజ్. ఎందుకంటే అక్కడ పరిస్థితులు చాలా మారిపోయినాయి. ఈ 10 yearsలో ఎక్కడ ప్రజలు కలవడం కానీ, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానీ, వాళ్ళతో చర్చించకుండా ఆయన రాజ్యం వెళ్ళాడు. అది బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. ముఖ్యంగా డోన్లో వైశ్యులు ఎక్కువ ఉన్నారు, వ్యాపారస్తులు, అదే మైనింగ్స్, ఇవన్నీ చాలా క్రూషియల్ టైం అనమాట. ఆ క్రూషియల్ టైంలో సపోర్ట్ చేయకుండా వాళ్ళు అరెస్ట్ చేశాడు. దాన్ని మా బయట రావాలి, లేకపోతే నేను కేసు పెట్టించాడు, మైన్స్ లీక్ చేసుకున్నాడు, రకరకాల ఇబ్బంది పెట్టాడు. ఇవన్నీ మా ఫ్యామిలీ చూసి, మా క్యారెక్టర్ చూసి, అరే వీళ్ళు కరెక్ట్ కదా, మనకు న్యాయం జరుగుతుంది ఉద్దేశంతో ప్రజలు సపోర్టింగ్ ఇట్ మీ. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు విన్ ఎలక్షన్స్, అంత డౌట్. కానీ ఆర్థిక ఎన్నికలు అంటేనే ఆర్థికపరమైన అంశాలు. ఒకవైపు బుగ్గన కొన్ని వందల కోట్లకి అధిపతి, ఒక జమీందార్. ఇక్కడేమో కోట్ల కుటుంబం, ప్రజలు తప్పితే డబ్బులు లేవు, ఇంకేం లేవు. మరి ఎలా తట్టుకుంటారు ఈ ఎలక్షన్? జమీందార్ ఎలా అంటారు మీరు? జమీందార్ కాదు, జమీందార్ ఫ్యామిలీ కాదు. వాళ్ళ దాదాపు 1956లో గెలిచాడు. ఇది స్మాల్ చిన్న రాజకీయ కుటుంబం, అది జమీందార్ కుటుంబం కాదు. అది ఇవన్నీ చెప్పుకుంటారు. మేము మొదటి ఫార్మర్స్, మాది ఆర్థిక పరిస్థితి లేదు. మా నాన్నగారు, తాతగారు, మా తాతగారు బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు కూడా, బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా ఈ వాజ్ ఇన్ బ్రిటిష్ వాళ్ళతో ఉన్నాడు. మా నాన్న పుట్టి 1920, అంతకన్నా ముందు మేము రాజకీయం ఉన్నాం. సో మాకు ఒక రాజకీయ కుటుంబంగా కాక ఒక రైతు కుటుంబం ముందుకు వచ్చాం మేము. నేను మమ్మల్ని గుర్తించింది రైతు కుటుంబం గుర్తించారు. ఆ రైతు కుటుంబం మేము ఈరోజు ఉన్నామంటే ఫస్ట్ రైతు, తర్వాత పాలిటిషియన్స్. స్టిల్ మేము రాజకీయం ఉన్నా మా ఆర్థిక పరిస్థితి అంత తరగలేదు. మాకున్న ఆస్తి మాకుంది, కానీ మాకు ఫ్రీ మనీ లేదు. మాకు సఫిషియెంట్ మనీ, మా ఫ్యామిలీ దగ్గర డబ్బులు. కానీ అక్కడ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, చాలామంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎమ్మెల్యే అనేక పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి కంపేర్ చేసుకుని నేను రిక్వెస్ట్ చేస్తాను జనానికి. ప్రజలు కూడా అంత తిక్కులేం కాదు, ప్రజలు కూడా తెలివంతులు, దే ఆర్ వాచింగ్. సో అప్పుడే అర్థం చేసుకుంటారు ప్రకాష్ రెడ్డికి దగ్గర బుగ్గనకు దర్ ఇస్ నో కంపారిజన్. ఆర్థికంగా ఉండొచ్చు, కానీ పబ్లిక్లో గుడ్ విల్ లేదు ఆయనకు. ప్రకాష్ రెడ్డి కుటుంబానికి గుడ్ విల్ ఉంది. విజయభాస్కర్ రెడ్డి గారిని, నా భార్య శ్వేత కానీ, నేను కానీ
అలాగే ఉంది. కాబట్టి కంపేర్ చేసుకుంటే నోవే విల్ స్టాండ్. ప్రజలు ఆ విధంగా కంపేర్ చేసుకుంటారు. సో వీళ్ళు మమ్మల్ని దోచుకోరు, మమ్మల్ని పీడించారు, మాకు ప్రశాంతంగా సుఖంగా ఉంటుంది ఉద్దేశాన్ని ఒక సైకలాజికల్గా ఎఫెక్ట్ వచ్చింది. ఈ ఎలక్షన్లో మెయిన్గా నీతికి నిజాయితీ పోరాటం ఇది. నేను చెప్తున్నాను, ప్రజలు కూడా గమనిస్తారు. అది ప్రకాష్ రెడ్డి డబ్బులు లేవు, అక్కడ డబ్బు ఉంది ఎలా అని ప్రజల సందేహం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం నీతి కనపడుతుంది, అక్కడ అవినీతి కనపడుతుంది. దట్ ఇస్ ద డిఫరెన్స్. అంటే బుగ్గన అహంకారానికి కోట్ల కుటుంబం ఆత్మీయతకు మధ్య వారంటారా ఈసారి? నో కంపారిజన్ లేదు అక్కడ. కంపారిజన్ ఎందుకంటే మా ఫ్యామిలీకి ఆయన ఫ్యామిలీకి తెలిసిన కంపారిజన్. మొన్న వచ్చే ఫ్యామిలీస్ అన్నీ కూడా పొలిటికల్ ఉండగానే 1956లో గెలిచాడు తప్ప మనం రాలేదు. తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. 30 years వచ్చాక మన ఎమ్మెల్యే ఒకసారి సర్పంచ్ గాడు, తర్వాత గ్యాప్ వచ్చింది. గాలిలో వచ్చాడు ఆయన, గాలిలో వచ్చాడు. కొన్ని మా కారణం వల్ల ఆయన గెలిచాడు. ఆ గాలిలో వచ్చినా గాలిలో పోతాడు. తప్పుడు వచ్చి ఆయన ఒక రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు నేను చాలామంది చూసినా కానీ ఇటువంటి క్రిమినల్ మైండెడ్, ఫైనాన్షియల్ క్రిమినల్ మైండెడ్ చూడలేదు. నేను కూడా చాలా పెద్దవాడు మాట్లాడుతున్నారు, ఫైనాన్షియల్ క్రిమినల్ మైండ్ అనేది. పబ్లిక్ చెప్తారు, వాళ్ళే చెప్తారు, బేజల్లపోతే చెప్తారు. సార్ మాకు ఛాలెంజ్మెంట్ చేస్తున్నాడు ఈయన, మేము చాలామంది రాజకీయాలు చూసాము, అంతా ఈపు కొడతారు, ఈయన కడుపు కొడతారు చెప్పి చెప్పడం జరిగింది. ఇట్స్ నాట్ మై వర్డింగ్. నేను పెద్ద గ్రామం తిరిగాను, వాళ్ళు చెప్తారు సార్ చాలామంది రాజకీయాలు చూసాము మేము, లైక్ 1950 చూస్తాం మేము, ఈయన చాలా రాజకీయాలు కడుపు కొడతాయి, ఈపు కొడతాయి, ఈయన కడుపు కొడతాయి చాలామంది చెప్పారు. దర్ ఆర్ సెవెరల్ ఎగ్జాంపుల్స్. ఎందువల్ల కూడా కారణాలు మాతో ఉన్నాయి. ఈయన ఆశ ఏంటి మొత్తం మాతో ఉన్నాయి. అది కొంచెం పబ్లిక్ తెలిసిపోయింది. పబ్లిక్లో ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ కాదు, పర్మనెంట్ పొలిటీషియన్ కాదు, డబ్బు సంపాదించి వెళ్ళిపోతారనే ఫీలింగ్ బాగుంటుంది. కాబట్టి ఆ సందర్భంగా ప్రజలు కూడా కొంచెం అంటే కంపేర్ చేసుకుంటారు, ఎవరు బెటర్ వీళ్ళు బెటర్ వాళ్ళు బెటర్ ఒక కంక్లూషన్కి వచ్చారు. ఇది పర్మనెంట్ పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి వీళ్ళు కష్టాన్ని అధికారం ఉన్నా లేకున్నా ప్రజలతో ఉంటారు. ప్రజల కష్టాలు పాల్పంచుకునే భావన ప్రజలు వచ్చింది. ఇక్కడ మా జిల్లాలో మొత్తం వచ్చింది. ఈరోజు మాకు ఈ ఓటర్లు మా దేవుళ్ళు, మాకు ఆస్తిలే కానీ మీ ఓటర్స్ మా జనం మాకు దేవుళ్ళు. వాళ్ళ మమ్మల్ని ప్రతిసారి ఆదర్శం కాబట్టి జీవితాంతం ఎవరైనా మర్చిపోలేను. తప్పకుండా వాళ్ళతో నేను కర్నూలు దూరమైనప్పుడు కూడా నేను వాళ్ళతో ఉంటాను. వాళ్ళ కష్టాలు పాల్పంచుకొని వాళ్ళ సమస్య తీర్చే శక్తి నాకుంది. నన్ను ప్రేమతో కొనేశారు మనుషులు, నన్ను మా ఫ్యామిలీ నింపు కాబట్టి ఆ సంబంధం పోట్టుకోలేదు. నేను చనిపోయేంత వరకు మా కుటుంబంతో వరకు మేము వాళ్ళతో ఉంటాం. నా కొడుకు కానీ రేపొద్దున నా పిల్లలు ఉంటే కూడా డెఫినెట్గా మేము వాల్యూకి వాల్యూ ఇస్తాం. డబ్బుకు వాల్యూ, ప్రేమకు వాల్యూ ఇస్తాం. రైతుల్లో కష్టాలు పాల్పంచుకుంటాం, రైతుల సమస్య పాల్పంచుకొని తాగినట్టు సమస్య ఆ సమస్య తీసుకుంటూ తప్పకుండా ఆ ప్రేమ మాకు చాలు. అదే మాకు 1000 కోట్ల ఆస్తి. ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అని పేరు ప్రకటించగానే బొక్కన ఒక మాట చెప్పారు, ఇంకా నేను ఎలక్షన్కి క్యాంపెయిన్ కూడా చేయబడలేదు, ఇంట్లో కూర్చుంటాను, 50,000 మెజార్టీతో నేను గెలుస్తున్నాను. కానీ ఈరోజు అదే పరిస్థితి ఉందా? అది అహంకారంగా మాట్లాడారు. అహంకారం, దళిత అహంకారం మీతో మాట్లాడే అహంకారం. ఎందుకు బయట తిరుగుతున్నాడు? ఇప్పుడు ఎందుకు బయట తిరుగుతున్నాడు? ప్రతి రోడ్డు అంటే పాదయాత్ర కాదు, నడుచుకుంటూ పోతున్నాడు. ఎక్కడో మంచి రోడ్స్ ఉంటే అక్కడ నడుస్తున్నాడు. ఓన్లీ టౌన్ తిరుగుతున్నాడు, విలేజ్ మీద పోలేదు, ఏ విలేజ్ పోలేదు, ఓన్లీ టౌన్ తిరుగుతున్నాడు. టౌన్ రోడ్డు బాగుంది కాబట్టి నేను రోడ్డు వేసాను చూపించుకోవడానికి. ఆయన ప్రతి రోడ్డు చెప్తున్నాడు నేను రోడ్లు వేసాను. సంతోషం, రోడ్ వేసాడు, నాట్ ఫార్మేషన్. దర్ ఇస్ డిఫరెన్స్. రోడ్ వేయడానికి ఫార్మేషన్. నేను తారేసాడు. రోడ్ ఫార్మేషన్ మేము, ప్రతి ఊరు రోడ్ ఫార్మేషన్స్ మేము కొన్ని దాదాపు 25-35 చేస్తే మేము రోడ్ ఫామ్ చేసాం. ఫామ్ చేసిన రోడ్డు మీద సిమెంట్ తారేసాడు. అది పెద్ద దట్ ఇస్ నాట్ డెవలప్మెంట్ కాదు. అది అనుకుంటాడు డెవలప్మెంట్ చెప్పి. ఎక్కడ వేసాడు నేను అడుగుతున్నాను, కొత్త రోడ్లు ఎక్కడ వేసాడు, కొత్త బ్రిడ్జెస్ ఎక్కడ కట్టాడు చెప్పండి చూద్దాం. తార్ రోడ్ వేసాడు, తార్ రోడ్ వేస్తాడు, తార్ రోడ్. అలాగే ఆయనకు అంటే ప్రజల్ని మభ్య పెట్టాలనుకున్నాడు. మేము వచ్చాక అది అయిపోయింది. ఇప్పుడు ప్రజలు కూడా గ్రహిస్తారే, నిజంగా తార్ రోడ్ వేసాడు కదా, కొత్త రోడ్లు ఎక్కడ వేసాడు ఒక భావన కలిగింది. ఇప్పుడు కలిగింది. కరెక్టే కదా. రోడ్ ఫామ్ చేసింది ఎవరు? నీళ్ళు తెచ్చింది ఎవరు? నాంది పలికింది ఎవరు? నీళ్ళు తెచ్చింది ఎవరు? ఈరోజు నా భార్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు నీళ్ళు తీసుకొచ్చాం, జీడిపి తీసుకొచ్చాను నీళ్ళు. దాదాపు అప్పుడే 70 కోట్లు పెట్టాం. డోన్లో తాడా నీళ్ళు ఉండేది కాదు. కానీ నేను నీళ్లు పూర్తిగా డోన్లో నీటి సమస్య లేదు, ఎక్కడ చూసినా అభివృద్ధి, ఏ కళ్ళతో చూసినా ఏ మూల చూసినా అభివృద్ధి, వాటర్ సమస్య లేదు, ఏమి లేదు అనేది బుగ్గన చెప్తున్నారు. వెళ్దామండి, మీ పేపర్ మీరు రండి, వెళ్దాం. ఆయన రామయ్య వెళ్దాం, అలిపూర్కి వెళ్దాం, డిస్ట్రిక్ట్కి వెళ్దాం, కనుక్కుందాం. అభివృద్ధి అంటే డిఫరెంట్ ప్రజలు బ్రహ్మరథం పట్టాలి. నాకైనా ముందు ఆయన బ్రహ్మరథం పట్టాలి. చూద్దాం, ప్రజలకు వెళ్దాం, అభివృద్ధి చూద్దాం. ఎక్కడ అభివృద్ధి జరిగింది?
హాస్పిటల్ పెడితే అభివృద్ధి, స్కూల్స్ పెడితే అభివృద్ధి. అభివృద్ధి అంటే మామూలుగా ఇది అభివృద్ధి. బ్రిడ్జ్ కానివ్వండి, రైల్వే అండర్ ఆర్వీస్ కానివ్వండి, తాగునీటి సమస్య కానివ్వండి, కరెంట్ కానివ్వండి, చేసింది మేము చేసాం గత ప్రభుత్వాల్లో. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ పెట్టే ప్రెజర్ ఆన్ ది గవర్నమెంట్ టు గివ్ సమ్ ఫండ్స్ ప్రాంతం కోసం. అది రోడ్ ఫార్మేషన్ పర్మనెంట్గా. మేము డోన్లో తిరుగుతున్నప్పుడు బొగ్గన పక్కన కావచ్చు, బొగ్గన ఉంటున్న పరిసర ప్రాంతాల్లో నీటి సమస్య ఉంది, తాగడానికి నీళ్ళు లేవు అని చెప్పి తెగ చెప్తున్నారు. కరెక్ట్ కదా, మీరు కళ్ళ చూశారు. ఆ ఇంటి పక్కనే నీళ్ళు లేవు, ఇంటి పక్కన నీళ్ళు లేవు, అది వాస్తవం. అది ఎక్కడ నీళ్ళు లేవు. చాలామంది ఇప్పుడు టౌన్లో కొనుక్కుంటారు, వాటర్ కొనుక్కుంటారు. ట్యాంకర్స్ మేము కూడా పెట్టాం ట్యాంకర్స్, వాళ్ళు పెట్టారు ట్యాంకర్స్. ఎందుకు పెట్టాలి? డెవలప్మెంట్ ఉన్నప్పుడు ట్యాంకర్స్ ఎందుకు పెట్టాలని అడుగుతున్నాను. ఇంటింటి కొలదికి వెళ్ళి అడుగుతున్నాను. మేము పెట్టాం మా ప్రాజెక్ట్లో. ఈరోజు డోన్ నీళ్ళు తాగుతానంటే కేవలం మా నీళ్ళే. అంటే ఎమ్మెల్యే ఎంపీలు నీళ్ళే, గవర్నమెంట్ ఫండ్స్, అది మా ఫండ్స్ కాదు. ఈరోజు డోన్ ఎవరిని అడగండి నీళ్ళు అడిగితే అప్పుడు కాంగ్రెస్ మేము సుజాత గారు, మేము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు చేసే కార్యక్రమం. ఏదైనా పర్మనెంట్ కార్యక్రమం చేయాలి. అభివృద్ధి అంటే రోడ్డు తారు వస్తే పర్మనెంట్ అయిపోతుందా? తారు మళ్ళీ 2 years మారిపోతుంది, 3 years పోతే మళ్ళీ కొత్త ఫార్మేషన్ చేయాలి. నేను అడుగుతాను మీ తరఫున, ఎక్కడ కొత్త రోడ్ ఫార్మేషన్ చేశారు, ఎక్కడ బ్రిడ్జ్ కట్టారు, ఎక్కడ ఏం చేసి చెప్పండి. ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారా, ఇండస్ట్రీ తీసుకొచ్చారా? ఈరోజు బేచర్లో మంచి మినరల్స్ ఉన్నాయి. బేచర్ ఎక్కడ మినరల్స్ బంద్ చేశారు. మీరు లారీ బిజినెస్ మూతపడ్డాయి, స్లాబ్స్ మూతపడ్డాయి, అంతా పని చేస్తుంది. ఎందుకు బేతంచెర్ల ఒకప్పుడు ఒక పెద్ద కర్మాగారంగా ఉన్నింది, చాలా ఎక్స్పోర్ట్కి వెళ్ళేది, విదేశాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ఆ పరిస్థితి ఈరోజు ఎందుకు లేదు? కారణం ఏంటి? బికాస్ మా పాటలో చేరాలి, లేకపోతే మీ ఫైన్స్ అయిపోయాడు. ఫైన్స్ ఒకరికి 100 కోట్లు 50 కోట్లు వాళ్ళు వేయించాడు. సో భయపడి ఈరోజు బెంచర్లో చాలామంది పనిచేస్తున్నారు ఫ్యాక్టరీస్. బయట రాలేక, బయటకు వస్తే బయట రావాలి అంటే ఫోర్స్ ప్రజలు పెట్టాడు. కంపల్సరీ టీడీ మీరు వైకాప్ సపోర్ట్ చేయాలి, లేకపోతే మేము కేసులు పెట్టాడు. కాబట్టి ప్రజలు ఎక్కడ స్పందన బయట రాకుండా లోపల మాత్రం మాకు సపోర్ట్ చేస్తారు. బయట మాత్రం పెడితే కేసు పెడితే చెప్పి ఇప్పుడు కూడా బిజినెస్ వాళ్ళు తిరుగుతారు. బిజినెస్ వాళ్ళు కానీ కమర్షియల్ ట్యాక్స్ పంపిస్తున్నాడు. ఎలక్షన్ వచ్చాగానే ఉదాహరణకు నిన్న మా ఎలక్షన్స్లో నామినేషన్లో అది ఫిల్అప్ ది అప్లికేషన్ ఇస్ రాంగ్, లేక ఆడియో ఎఫ్ఐఆర్ ఒప్పుకున్నాడు. మరి ఎందుకు మా ఊళ్ళు ఉన్నప్పుడే కలెక్టర్ ఫోన్ చేశాడు, మా ఊళ్ళు ఉన్నప్పుడే ముగ్గురు ఫోన్ చేశాడు. ఎందుకు చేశాడు ఫోన్? యాక్చువల్గా అప్లికేషన్ రిజెక్ట్ అయింది. ప్రజలు పెట్టి ఆడియో పెట్టి పాస్ చేపించుకున్నాడు. మళ్ళీ ఆర్డీ కూడా బిఫోర్ యాక్చువల్గా సపోజ్ టు రిప్లై నెక్స్ట్ డే కాకుండా 4:30 చేసి వెళ్ళిపోయాడు, తాల్మేస్కి వెళ్ళిపోయాడు. ఎందుకు ఏర్పడింది పరిస్థితి? అంటే నామినేషన్ ఇష్యూలో మీరు చెప్పిన అభ్యంతరాలకి అధికారులు ఎందుకు స్పందించలేదు? స్పందించారు, నోరు మూసాడు, స్పందించారు, పక్క పెట్టాడు. అర్థమైంది అంటే ఈజ్ నాట్ హ్యాపీ విత్ ది అప్లికేషన్. ఫిల్మ్ అప్లికేషన్ ఉన్నదే ఎలా యాక్సెప్ట్ అయింది? ప్రెజర్. నేను కలెక్టర్ ఎందుకు ఫోన్ చేశాడు, మంత్రి ఎందుకు ఫోన్ చేశాడు? కావాలంటే రికార్డు తీయమని చెప్పండి, ఫోన్ డేటా కాల్ తీయమని చెప్పండి. మా వకీల్స్ ఉన్నప్పుడు కలెక్టర్ ఫోన్ చేశాడు, మంత్రి ఫోన్ చేశాడు. ఎందుకు చేశాడు? డాటా తీయమని చెప్పండి. దమ్ముందా? తీరికి దమ్ముందా? కాంట్రాక్ట్ తీయమని చెప్పండి, బయటపడుతుంది కదా. ఎందుకు ఫోన్ చేశాడు? కలెక్టర్ చేయొచ్చు, కానీ ఆ సమయంలో ఎందుకు ఫోన్ చేశాడంటే మెసేజ్ పోయింది. అది అప్లికేషన్ స్కూటీలో అది ఎగిరిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రెజర్ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పటికీ కోట్ల కుటుంబం ఇక్కడ దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత డోన్లోకి వస్తుంది. ప్రధాన ఇప్పుడు ఆరోపణ ఏంటంటే వీళ్ళు ఫ్యాక్షన్ తప్పితే అభివృద్ధికి దోచుకోవట్లేదు, అసలు అవసరం లేదు, వీళ్ళు ఓన్లీ వాళ్ళ వర్గాలని కాపాడుకునే దానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు అనే ఆరోపణ, బొగ్గన చేస్తున్న ఆరోపణకి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఆయన చేస్తున్నాడు, మేము ఎప్పుడు కోట్లలో ఫ్యాక్షన్ ఎప్పుడు దూరం ఉన్నాను. మేము ఎప్పుడు ఫ్యాక్షన్ ప్రోత్సహించలేదు. ఎవరైనా నేను ఛాలెంజ్ చేస్తాను, మేము ముఖ్యంగా మీకు ఫ్యాక్షన్ వస్తుంటే మా మీద కేసెస్ ఉన్నాయా, లేదు ఎంతమంది మా వాళ్ళు చెప్పారు చూపేది, దాని మీద చెప్పండి. నేను ముందు చెప్పాను, నీకు ధైర్యం ఉంటే నేను ఏమన్నా ప్రూవ్ చేస్తే ఐ క్విట్. ఇప్పుడు కూడా ప్రూవ్ చేస్తే నువ్వు క్విట్ అవుతావా? నా ఛాలెంజ్ అది. ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈరోజు నేను డోన్ రాకముందు ప్రకాష్ ఓడిపోతే ఒక పబ్లిక్లో బాగుండదు. ఇప్పుడు ఈరోజు పికప్ అయినా మేము నవ్ వీఆర్ డీలింగ్ అంటే మేము మా పర్సెంట్ పెరిగింది, గ్రాఫ్ పెరిగింది. దానికి ఏమంటారు? మేము క్రిమినల్స్ అయితే దెన్ నాట్ యాక్సెప్ట్ కదా, ప్రజలు మాత్రం యాక్సెప్ట్ కాదు కదా. అదే ప్రకాష్ రెడ్డి క్రిమినల్, ప్రకాష్ రెడ్డి ఫ్యాక్సిస్ట్ అయ్యా అని ముఖ్యపోతారు. అలా కాదు పరిస్థితి, అలా కాదు. ఇది క్రియేషన్ చేశారు. ప్రకాష్ రెడ్డి వాళ్ళు వస్తే మళ్ళీ ఫ్రాక్షన్ రెచ్చిపోతుంది చెప్పి ఒక క్రియేషన్ ఎలక్షన్ స్టాటిక్స్.
కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు తెలిస్తే మా సంస్కృతి తెలుసు, మా కుటుంబం తెలుసు, మా విధానాలు తెలుసు, మేము ఎలాగ ప్రజలు ఆదుకుంటాం. ఈరోజు వైకాపా వాళ్ళు ఎంతమంది పోలీసులతో మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుతున్నాం, పోలీసులు కాపాడుతున్నాం, అంటే ఇబ్బంది ఉన్నప్పుడు సిచ్యువేషన్ బట్టి పోతున్నాం. బట్ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎవరు అసలు ఆయన మనుషులు కలవడు, ఆయన ఎవరితో కలవడు, ఎవరితో మాట్లాడడు, ఎవరు ఇష్టం అంతమంది హరాస్మెంట్. వాళ్ళ ప్రజల్లో సైకాలజికల్ అయినా మాకు అందుబాటు ఉండడు, మాతో కలవడు అని చెప్పి భావన ప్రజల్లో బాగా పక్కిపోయింది. నిజమే కదా. సార్ చెప్తారు, సార్ చేయమట్టుకుంటే సబ్తో ఏమన్నా సెకండ్ ఇస్తే సబ్తో చేయడుకుంటాడ. శానిటేషన్ ఇట్స్ నాట్ మై వర్డింగ్, ఇట్స్ నాట్ మై వర్డ్, నా వర్డ్స్, ఇట్స్ దేర్ పబ్లిక్ వర్డ్ చెప్తారు. సార్ మీరు మీ ఇంట్లోకి వస్తారు, భోజనం చేస్తారు, చేతులు మా సెకండ్ ఇస్తారు, అన్ని కులాల మొత్తం కూర్చి పెడతారు. ఏ సపోజ్ మీకు వాళ్ళు డిఫరెన్స్ చెప్తాను, రిలేటివ్స్ చెప్తారు. దట్ ఈస్ మాకు వాళ్ళకి భేదం. అది ప్రజలు మా గొప్పతగా మా బిహేవియర్ని మా బద్దలు మెచ్చుకుంటారు. ఆయన లేదు, ఆయన ఇంటికి వెళ్ళి ఎవరు పోయిన పాపం లేదు. విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఇక్కడ పోయిన పాపం లేదు. నిన్న మేము వచ్చాక బట్టి ఉన్నాడు, లేదా ఇక్కడ డోన్లో ఉండేవాడు కాదు, ఎక్కడో వదులుకుంటుంటాడు. కాబట్టి పబ్లిక్లో క్లియర్ కనపడుతుంది వాట్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోట్ల ఫ్యామిలీ అండ్ బుగ్గన ఫ్యామిలీ. సో కోట్లలో అమ్మకంలో పోతారు, అందరికి వస్తారు, అందరికి కులమతం మీద ముందు పోతారు అని భావనలో ఉంది. అదే మాకు ఇచ్చిన గిఫ్ట్, అది మాకు ఇచ్చిన వరం, మా ప్రజలు ఇచ్చిన వరం మాకు. అది చాలా మాకు తృప్తి. మాకు డబ్బు కంటే ఎక్కువ అది ప్రేమ. నేను కోట్లు ఖర్చు పెట్టినా ప్రేమ రాదు, వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టినా వాళ్ళు ప్రేమ రావట్లేదు. మాకు డబ్బు ఖర్చు మాకు ప్రేమ వస్తుంది. అది చాలా దట్ ఇస్ మా జీవితం ధన్యమైంది. మేమంతా మా తాతలకు రుణపడినాం, మా తాత కానీ మా నాన్నగారు రుణపడినాం. ఆ గిఫ్ట్ మాకు ఇచ్చాడు, ఆ వరం, కోట్లాది వరం మాకు ఇచ్చాడు. ఆ వరంతో మేము ముందు పోతున్నాం. ప్రజలు తెలుసు మాతో డబ్బులు చెప్పి ఆ ప్రేమతో ఉంది, కోట్ల వాళ్ళకి ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఆదుకుంటారు, కష్టాలు ఆదుకుంటారు చెప్పి రకరకాలు ఉన్నాయి. చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. కానీ మీరు అంటే ఇటీవల వస్తున్న వరుసగా కొన్ని విమర్శల్లో కనీసం డోన్లో ఏమీ లేదు, కనీసం ఇల్లు కూడా లేదు, ఆయన రేపు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు, లేదంటే కర్నూలులో పట్టుకోవాలి, లేదంటే ఇంకో దగ్గర పట్టుకోవాలి అనే ఒక విమర్శకి మీరేం చెప్తారు? ఇప్పుడేముంది, ఇప్పుడు ఆయన ఎక్కడ దొరుకుతున్నాడు? ఎలక్షన్ కూడా ఉన్నాడు, డోన్ ఉన్నాడు. లేకపోతే ఆయన ఎక్కడో మా ఢిల్లీ లేకపోతే ఉండేవాడు ఇక్కడ. ఒకరి ముందు విమర్శించే ముందు మనం ఏంటి కనుక్కోవాలి. ప్రజలకు తెలుసు మేము ఎక్కడ పోము తెలుసు. అధికారంలో లేకుండా ఎప్పుడు కర్నూలు అందుబాటు ఉంటాం, లద్దీలు అందుబాటు ఉంటాం. ఈ 10 years మా అధికారం లేకుండా మేము మా కార్యకర్తలు కాపాడుకున్నాం. పోలీసు కానీ రెవెన్యూ కానీ మా మార్చలేదు, ఎందుకంటే మా మీద అభిమానంతో కాపాడాం. ఈరోజు మా కార్యకర్తలు పార్టీ మార్చలేదు, ఎవరు మార్చలేదు. వాళ్ళకి నమ్మకం ఉంది, ప్రకాష్ రెడ్డి కుటుంబానికి ఓటర్లకి అధికారంలో లేకుండా మమ్మల్ని కాపాడుతారనే ఒక భావన, ఒక నమ్మకం ఉంది. కాబట్టి నమ్మకం ఈరోజు మాకు ఈ విజయానికి కారణం అదే. డెఫినెట్గా గెలిచిపోతున్నాం, దానికి కారణం అది మా ప్రజలే. మా మీద నమ్మకం. వాళ్ళు అధికారం ఉన్నా లేకుండా మాతో మాట్లాడతారు, ఏదైనా సమస్యలు పరిష్కారం చేస్తారు అనే ఒక క్రియేట్ అయిపోయింది మా మీద, ఒక నమ్మకం ఏర్పడింది. సరే, వాస్తవంగా ఎవరైనా రాజకీయ పార్టీలు మారేటప్పుడు, చేంజెస్ అయ్యేటప్పుడు ఇప్పుడున్న రాజకీయాల్లో ఆర్థికపరమైన అంశాలు చాలా పెద్ద లీడింగ్ చేస్తుంటాయి బేసిక్గా, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని. కానీ మీరు తెలుగుదేశం వైపు మొగ్గు చూపడానికి ఒక 3 ప్రధానమైన డిమాండ్లు చంద్రబాబుకి పెట్టారు. 4 పెట్టారు. ఏం పెట్టారండి? నేను చెప్పాను కదా మొదట, మా ప్రాంతంలో అప్పుడు కూడా ఇట్ వాజ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎక్సెప్ట్ డోన్ కొన్ని పార్ట్స్ టమాటో గ్రో చేస్తారు. దాదాపు 2.5 hectares, 1,00,000 hectares గ్రో చేస్తారు. నేను ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు ఐ వెంట్ టు ఆసుపత్రిలో ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ పక్కన మార్కెట్ ఉంది, అక్కడ హెవీ స్టాక్స్ ఉన్నాయి, మొత్తం చెడిపోయినాయి. అడిగారు, సార్ మాకు మార్కెట్లో రేట్ లేదు, మాకు జ్యూస్ ఫ్యాక్టరీ కావాలని చెప్పి ఆ రోజు చెప్పారు 2004లో నేను ఫస్ట్ టైం పోయినప్పుడు, మా ఫాదర్ చేపించినప్పుడు. తర్వాత నేను సెకండ్ ఇయర్ గెలిచాను. మళ్ళీ సెకండ్ వెళ్ళినప్పుడు నేను ఐటీఎస్ పిలిపించి వాళ్ళతో స్టడీ చేశాను. మా ఊళ్ళో ఇట్లా టమాటా గ్రోత్ ఎక్కువ ఉంది, గ్రోయర్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు దే వాంట్ హ్యావ్ ఏ వన్ బ్యూటిఫుల్ టమాటా ఫ్యాక్టరీ కావాలి, ఏం చేయాలి వాటికి మనం అడిగాను. అంటే వాళ్ళు టైం అడిగారు, సార్ మాకు టైం అండి స్టడీ చేస్తామని స్టడీ చేశారు. చేసి ఈ 2.5 lakhs hectares మొత్తం కూడా ప్యూర్లీ రేర్ మీద డిపెండ్ అయిన ప్రాంతాలు. సో మనం సీడ్ చేంజ్ చేయాలంటే, అంటే మాకు సూటబుల్ సీడ్ కావాలంటే వాటర్ కావాలి, ఇరిగేషన్ కావాలి. ఇరిగేషన్ తెచ్చుకుంటే డెఫినెట్లీ వీ కెన్ గో ఫర్ ఏ బ్యూటిఫుల్ ఫ్యాక్టరీ. ఆ రోజు ఎప్పుడు జరిగింది. అది దృష్టి పెట్టుకొని నేను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు
కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనతో 6 కోట్లు తీసుకొని ఈ డిపి రిటైల్ ప్రాజెక్టు తయారు చేశాను. వేదావతి, గుండ్రేవల, ఆర్డిఎస్, ఎల్ఎల్సి. ఈ 4 సక్సెస్ అయితే రాయలసీమ ఆంధ్ర మించిపోతుంది. మేము తుంగభద్ర వాటర్ ఇస్ వెరీ చాలా పవర్ఫుల్ వాటర్. అది చాలా దేశ సేయింగ్ అని తెలుగు మామూలుగా గంగా పాని గంగా స్నానం తుంగా పాని అని పెద్ద సేయింగ్ అది. గంగాలో స్నానం చేసేంత పవిత్రతో తుంగభద్ర నీళ్ళు తాగితే అంత పవిత్రతని పాతకాలం మాట్లాడేది. సో అంత పవిత్రం నీళ్ళు ఇవి. ఇప్పుడు మామూలుగా అందరినీ మాకు దీనికి డిఫరెన్స్ ఉన్నాయి వాటర్లో. బట్ తుంగభద్ర వాటర్ ఇస్ ప్యూర్ మినరల్ వాటర్. తుంగభద్రలో స్టోన్స్ లేవు, శాండ్లో మంచి మినరల్ వాటర్ అండి. దానివల్ల ల్యాండ్స్ కూడా బ్రహ్మాండంగా పంట పడుతుంది. అటువంటి పరిస్థితి ఏర్పడితే నా జీవితం ఏమవుతుంది. అందుకోసం ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీ చేరముందు, అప్పుడు నేను చేరముందు రెండు సభ్యులు నా ముందు ఉన్నాయి. ఒకటి వైకాపా, ఒకటి టీడీపీ. సో నాకు చంద్రబాబుతో సంబంధం ఉన్నాయి, రాజశేఖర్తో సంబంధం ఉన్నాయి. కానీ కంపేర్ చేసినప్పుడు ఆయన అధికారం ఉన్నాడు. నాకు కావాల్సింది నా ప్రజల కోసం ఆ ప్రాజెక్టు సాగు చేసుకోవాలి. జిల్లా ప్రజల కోసం, నా స్వార్థం కోసం కాదు. నా జిల్లాలు బాగుపడిన, నా ప్రాంతం బాగుండాలంటే ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి ఈ ప్రాజెక్టు సాగు చేసుకుంటే చాలు, నా జీవితం అనబెట్టిన ఉద్దేశం నేను ఆయన చెప్పాను ముఖ్యమంత్రి గారికి. అప్పుడు ముఖ్యమంత్రి గారు రెడీగా సార్ మీ పార్టీ కావాలంటే నా ప్రాజెక్ట్ ఉన్నాయి, దాన్ని కంప్లీట్ చేస్తే నేను పార్టీ చేస్తా అంటే 1 month టైం అడిగాడు. నేను రిటైర్ రిపోర్ట్ ఇచ్చాను, మొత్తం సర్వే చేశాడు. చేసి దాన్ని కాల్ 1 month జీవో చేసి నాకు పిలిచాడు. నేను అప్పుడు వచ్చిన తర్వాతనే జాయిన్ అయ్యారు. జీవో వచ్చిన తర్వాత అప్పుడు దాకా లేదు, అంటే ముందు నేను చెప్పిన పని చేసిన తర్వాత చేస్తాను. జీవో ఇచ్చాను నాకు. జీవో వచ్చాక నేను కోడుమూరు చేశాను. కోడుమూరులో చేయడం జరిగింది. ఇప్పుడు నాకు జీవోస్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్లో వేదాలు స్టార్ట్ చేశారు. మేము చేసే శాంక్షన్కి వేదాల్లో వీళ్ళు స్టార్ట్ చేశారు, చేసి స్టాప్ చేశారు. ఇప్పటికీ స్టార్ట్ చేశారు. వేదావతిలో ఎక్విప్మెంట్ ఇంకా ఉంది, మెగా కృష్ణ వాళ్ళకి ఇచ్చారు. ముందే వెళ్ళిపోయారు మధ్యాహ్నం, అదే చెప్పారు అనుకోండి. స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఈరోజు ఎట్లాంటి మంచి ఛాన్స్ మనకు ఉంది. సమస్య ఇది గుండ్రం అనేది తెలంగాణ అండ్ కర్ణాటక, రాయలసీమ 3. నేను విభజన కాకముందు చెప్పాను సోనియా గాంధీ కూడా, మేడం ఫస్ట్ నీళ్ళ సమస్య తీర్చండి, తర్వాత మీరు రివైజ్ చేస్తారా చేద్దాం డిఫరెంట్ చెప్పాను. ఆ రోజు చెప్పాను నేను 2005లో సోనియా గాంధీ గారిని చైర్మన్ వాటర్ రిసోర్స్ కమిటీ పార్లమెంట్లో నేను అనౌన్స్ చేసింది. నేను రిఫ్యూజ్ చేశాను. పోయి అడిగాను, చెప్పాను మేడం థ్యాంక్స్ మేడం, నా పేరు ప్రపోజ్ చేశాను, మీరు ఐ రిజెక్ట్ నేను తీసుకోలేదు అంటే ఎందుకంది చెప్పాను క్లియర్గా. మేడం ఇది ఫైట్ బిట్వీన్ ఆంధ్ర అండ్ అంటే అప్పుడు స్టేట్లో తెలంగాణకు ఆంధ్రకు సమస్య ఉంది, కృష్ణ వాటర్ మెయిన్ కృష్ణ బేసిన్ వాటర్ సాల్వ్ చేయండి. ఆ రోజు చెప్పాను, నేను కోట్ చేశాను మనం అది కూడా. ఇప్పుడు ఐ థింక్ అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అది ఆ రోజు చెప్పాను నేను. ఈరోజు కూడా చెప్తే ఈరోజు కూడా వాటర్ సమస్య మనకు. ఈరోజు కూడా ఒకవేళ మేము టీడీపీ పార్ట్ ఆఫ్ బీజేపీ అనుకోండి, బట్ అయినా మనం ఛాన్సెస్ ఉన్నాయి. టీడీపీ మనము గుంటూరు 20 ఏం చేసుకుంటే జీవితం ధన్యమవుతుంది. ఇప్పుడు రేపు అధికారంలో కానీ వస్తే, కూటమి అధికారంలో వస్తే మీరు అనుకున్న ఇవి డిఫరెంట్ గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తాయా? డిఫరెంట్గా. నేను మొన్న నా కోర్టు స్పీచ్ చెప్పాను. నేను ఎక్కడున్నా మీ వాడిని, నేను మీకు మాట ఇచ్చాను. ఆ అధికారం వచ్చాక నేను తప్పకుండా 4 పాయింట్లు కంప్లీట్ చేస్తే యూ కెన్ సీ మై వీడియోస్ చెప్పట్లేదుగా. అది నా ఏమది జీవితాంగంలో చనిపోయే ముందు మా రైతులకు 4 పాయింట్లు కంప్లీట్ చేస్తా అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆవేదన నేను కొంచెంసేపు బాధపడ్డాను, ఎందుకంటే ఇన్నేళ్ల సంబంధం ఉన్న ప్రజలు ఇష్టపెట్టిపోతాయి బాధతో నేను కొంచెం మాట్లాడిపోయాను. బట్ ప్రేమ అది అప్పటించి ఏమైనా ఎప్పుడు కానీ నేను డెఫినెట్గా వాళ్ళతో ఉంటాను. నేచర్ మాట మొత్తం కంప్లీట్ చేస్తాను. ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి రైతుల ముఖాల్లో ఆనందం చూడాలని నా కోరిక. వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగా చూస్తాం, ఆర్థిక పరిస్థితి పెరగాలని నా భావన. తప్పకుండా చంద్రబాబు తెలుసు, చంద్రబాబు డిఫరెంట్ ముఖ్యమంత్రి కాబట్టి ఈ సమస్య తెలుసు. ఫస్ట్ ప్రయారిటీ నా ప్రాజెక్ట్ తీసుకుంటా, డెఫినెట్ తీసుకొని మళ్ళీ డ్రోన్ని కర్నూలు కలుపుకుంటా. డ్రోన్ని కలుపుకుంటా, డ్రోన్ని ఖచ్చితంగా కర్నూలు 100%. అదే మీ ప్రధాన హామీయా ఈరోజు? 100% కలుపుకుంటా. ఎందుకు మనం అప్పుడు దేర్ ఇస్ స్మాల్ టెక్నికల్ ప్రాబ్లం. మన లాస్ట్ డీలిమినేషన్లో ఆ మేధావులు టోటల్ కర్నూలు సిటీ వాజ్ షిఫ్టెడ్ టు నంద్యాల. టోటల్ కర్నూలులో టౌన్ సిటీ వాజ్ షిఫ్టెడ్ టు అప్పుడు టౌన్. అంటే డోన్ వాళ్ళు కూడా కొంచెం కర్నూలుతోనే ఎక్కువ సంబంధం ఉన్నాయి. నేను ఫైట్ చేసి ఇప్పుడు టౌన్ని నంద్యాల పెడితే నా పార్లమెంట్ 4 స్టార్ట్ అవుతుంది, దేశం పట్టుకోవడం. కాబట్టి ఆ కానీ ఫైట్ చేసి తీసుకొచ్చాను మళ్ళీ. అప్పుడు డోన్ పక్క పోయింది, టెక్నికల్ పోయింది. ఇప్పుడు లేదు. ఇప్పుడు డెఫినెట్గా నేను వచ్చాను. ఫస్ట్ ప్రయారిటీ డోన్ 26లో
రీన్వెస్ట్ ఉంది, అప్పుడు టమాటా మళ్ళీ డోన్ని కలుపుకుంటాం. ఇక సంబంధాలు నిన్న ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు డోన్లో ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళాను. ఇక్కడ షాప్ ఉంది, కూరగాయల మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అంటే రైతులు కూరగాయలు పెట్టుకొని కింద ఉండాలి, అసలు మామూలుగా కూరగాయల మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, కానీ దాన్ని ఫస్ట్ ఫ్లోర్లో పెట్టారు. ఏంటి అభివృద్ధి అభివృద్ధి అదే అభివృద్ధి అదే అభివృద్ధి అండి. సార్ ఇప్పుడు ఎక్కడ కానీ కూరగాయలంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. అంటే అదే కాదు, పెద్దలు కాదు, ముస్లింలు ఎక్కడానికి ఇబ్బంది. ఇప్పుడు పొద్దున్న వేస్తే కూరగాయలు తీసుకోవాలి ఫస్ట్, అప్పుడే మనం కాకముందు వేస్తుంది. ఇప్పుడు ఇట్ ఇస్ ఆయన ఏదో మాల్స్ అనుకున్నాడు, మామూలుగా మాల్స్ అనుకుంటున్నాడు. మాల్స్ కాదు అది, మాల్స్ సిటీలో మాల్స్. ఇక్కడ రైతులకు అమ్మికపోయినట్టు కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉండాలి. షెడ్లో ఇప్పుడు కర్ర రైతు బజార్ ఉంది, కింద ఉంది. అలా చేయాలండి. హైటెక్లో పోతే మేము చేయాలి, మనం దానికి ప్రజలనే గుర్తిస్తారు. కానీ అక్కడ లిఫ్ట్ వేసి ఉంటే బాగుండేది. అది కూడా మన ఎక్స్టెండ్ పెట్టే అది కూడా బాగుంది. ఎక్స్టెండ్ వద్దన్నా. ఇప్పుడు ఎక్స్టెండర్స్ ఎక్కడ కావాలి? స్టేషన్స్లో, ఎక్కడ బిజినెస్లో. మార్కెట్ దొరికిపోతారండి, మార్కెట్ ఎక్స్టెండ్ పెట్టగానే కూరగాయలు మోసుకుపోవాలి, హమాలీస్ పైకెక్కాలి. ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుంది? ప్రాక్టికల్ ఇట్ నాట్ పాసిబుల్. మన మహానుభావానికి మన ఏ టెక్నాలజీ పోయినాడో, మన ఇక్కడ యూరోప్లో చూశాడో, ఎక్కడ చూసాడో, యూరోప్లో పైన నాకు తెలియదు, కానీ బట్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్. ఈరోజు దానికి రెంట్ 18,000 మంత్కి. నో వన్ ఇస్ హ్యాపీ. ఎవరు చేయండి చెప్పండి. ఆల్మోస్ట్ 90% ఖాళీ ఉంది, 100% ఖాళీ ఉంది. అక్కడ పోలీస్ గవర్నమెంట్ అమ్ముకుంటున్న వాళ్ళు. నేను కూడా దాన్ని రెక్టిఫై చేస్తాను, రెక్టిఫై చేయాలి. అసలుకి అది నేను మాట్లాడాను, కానీ బట్ పబ్లిక్ దాని గురించి సఫలిస్తారు. నేను కూడా ఫస్ట్ టైం చూసాను పైన ఉందంటే. నేను కూడా ఫస్ట్ నాకు మాల్ కట్టాను అనుకున్నా, డోన్లో మాల్ కట్టాను అనుకున్నా, అండర్ వన్ రూఫ్ మాల్ కాదు. దట్ ఈస్ అరేంజ్మెంట్ ది ఫార్మర్స్ అనుకోండి, వెండర్స్ అనుకోండి. నో బట్ నాకు నో వర్డ్ చెప్పడానికి వర్డ్స్ లేవు. కానీ నేను ఒక విషయం సీరియస్గా అడుగుతున్నాను, ఓపెన్గా చెప్పాలి ఈ విషయం. సూర్యప్రకాష్ రెడ్డి గారేమో సాఫ్ట్గా ఉంటారు, ఇంట్లో ఉంటారు, ఉంటారు. మీ సతీమణి గారేమో ఫైర్ బ్రాండ్. ఆమె ఊరంతా చుట్టూ తిరిగేస్తుంది, ఎవరి ఇంట్లోకైనా వెళ్ళిపోద్ది, ఎవరినైనా తిడుతుంది, అవసరం వచ్చి జుట్టు పుట్టిన చెవు కూడా పిండే రకం. సో ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? షీ ఈజ్ వెరీ సాఫ్ట్ లేడీ. సార్ షీ ఈజ్ వెరీ సాఫ్ట్ లేడీ. సార్ నిజమా సార్? నిజమా. పైన కనిపిస్తుంది, కానీ ఎందుకంటే ఉన్నారని భయపడుతున్నారు. నేను భయపడినా, నేను వేరే భయపడినాను. టు బి హానెస్ట్ మాట్లాడుతున్నా. ఐ నో అంటానండి. ఆమె తిడుతుంది, మరమనే ప్రేమిస్తుంది, దగ్గర తీస్తుంది, అన్నం పెడుతుంది, పని చేస్తుంది. వీళ్ళైతే పోలీస్ స్టేషన్ పోతుంది. 2-3 ఇన్సిడెంట్ పోలీస్ స్టేషన్ పోయింది. ఆమె చాలాసార్లు పోయింది. నిన్న కూడా పోయింది, నిన్న కూడా డోన్లో పోయింది. 2004 ఎలక్షన్ చూసాం. నిన్న పోయింది. విద్యార్థుల చుట్టూ ఎలక్షన్ మొత్తం కూడా ఫాలో అవుతా ఉంది. నిన్న పోయింది. నేను పోలీస్ స్టేషన్ పోయింది. మోహన్ పట్టుకుపోతే పోలీస్ స్టేషన్ పోయింది. అది ప్రేమ ప్రజల్లో బాగా నచ్చింది ఆమెకు. ఆమె పద్ధతి నచ్చి ఆమె అంటే ప్రేమిస్తారు. ఆమె వాళ్ళకి తెలుసు, మా అమ్మ టెంపరీ తిరుగుతుంది, తర్వాత దగ్గర తీసి ఆ బంధు తెలుసు. ఇప్పుడు జనరల్గా మొగోడు లూజ్ కొంటే ఆది గట్టిగా ఉండాలి, ఆది గట్టికుంటే మొగోడు లూజ్. అప్పుడే రాజకీయం మొత్తం ఈక్వల్ వస్తుంది. జోడితులు మామూలుగా జోడితులు అంటే బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పుడు నేను హార్ష్గా ఉంటే ఆమె సాఫ్ట్ ఉండాలి, ఆమె సాఫ్ట్గా ఉంటే హార్ష్గా ఉండాలి. అలా కాదు, నేను మొదలనే సాఫ్ట్ అంటే ఐ నో ఎవ్రీథింగ్, బట్ నేను ఎక్స్పోజ్ కాను, ఆయన ఎక్స్పోజ్ అవుతుంది. ఆయన విధానం వేరే. షీల్ డీల్ అంటే పబ్లిక్ మెంటాలిటీ చూసి షీల్ డీల్ చేస్తుంది. అది ఐ థింక్ అది ఒప్పుకుంటారు. నా మెంటాలిటీ సాఫ్ట్, బట్ ఐ నో హౌ టు టీచ్ లెసన్, దట్ ఇస్ డిఫరెంట్. బట్ పరిస్థితి బట్టి పోవాలి మనం. నేను సాఫ్ట్లో నా సాఫ్ట్వేర్ పనిచేస్తుంది, నాతో పాటు ఆయన క్యారెక్టర్ పనిచేస్తుంది. నాకు ఆయన బిహేవియర్ కానీ, ఆయన హౌ షీఈస్ డీలింగ్ విత్ ది పబ్లిక్, దట్స్ ఆల్సో సపోర్టింగ్ మీ. ఆ రెండు మాకు పొలిటికల్గా మేము సక్సెస్ అంటే కారణం అదే. మా అమ్మ కూడా అంతకు అన్నం పెట్టేది. మా అమ్మ ఎప్పుడు మా నాయనతో ఎప్పుడు తెలియదు కాదు, ఎవరిచ్చేది అన్నం పెట్టేది. మా అమ్మ కొన్ని వేల మంది ఆయన టిఫిన్ పెట్టేది. అదే పద్ధతి మా ఇంట్లో ఇప్పుడు కూడా వస్తుంది. పబ్లిక్లో ఎవడొచ్చేది, ఏ కుటుంబం వచ్చేది మా ఇంట్లో వచ్చేసిపోతారు. అది అదొక అఫెక్షన్. అన్నం పెట్టే పెద్దది కాదు, గుణం ఉండాలి. అన్నం పెట్టాలంటే త్యాగం ఉండాలి, డబ్బు దండిగా ఉంటే ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. డబ్బు దండిగా ఉంది, కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది డబ్బులు ఉన్నాయి, కానీ త్యాగం లేదు. మాకు డబ్బు లేకుండా మాకు త్యాగం ఉంది. మాకేమంటే మా ప్రజలు బాగుండాలి, తినాలి. ఫస్ట్ అన్నిటికంటే బెస్ట్ అన్నదానం. అన్నదానం ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ దానం. అది మీ ఇంట్లో ముందు ఎవరైనా రాగానే ముందు టిఫిన్ అన్నావా, భోజనం చేయవా అనే గుణం ఆమె దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే మీరు ఆమెకు నేర్పించారు? లేదు, అది మా కుటుంబం నుండి వస్తుంది. మొదటి మా తాతల నుండి, మా అమ్మ అమ్మగారులు, మా నాన్న, అది ఐడెంటిటీ. ఆమె కూడా ఉంది, వాళ్ళ కూడా ఉంది, కానీ ఇప్పుడు మాతో తోడైంది. ఇప్పుడు కంప్లీట్గా అదే భావన పోతున్నాం ప్రజల్లో. మాకు ఈరోజు ఒక
మంచి ఆదరణ. ఇప్పుడు ఎవరు కూడా అన్నం పెట్టారు, మేము ఫస్ట్ అన్నం పెడతాం, ఇంటికి వస్తే ఫస్ట్ భోజనం చేయండి కాఫీ తాగండి అంటే శ్వేత చేసే కాకపోతే ఆకలితో వస్తారు చాలామంది. గ్రామాల్లో ఉన్నప్పుడు మా పల్లెటూరు కానీ ఉన్నప్పుడు ఆకలితో వస్తారు. ఫస్ట్ ఆకలి తెస్తే తృప్తి బాగుంటుంది, మాకు తృప్తి ఉంటుంది. అన్నిటికంటే గొప్పతనం అన్నదానం, అబద్ధం పోతాం అది సెంటిమెంట్ వస్తుంది మాకు. ఈరోజు అదే మాకు శ్రావణ రక్ష. మేము అన్నదానం చేస్తాం కాబట్టి నేను పెద్ద గ్రేటర్ కాదు, ఒక పద్ధతి చెప్పిన మా ఇంట్లో ఎవరు వచ్చా కానీ ఏ కులం వచ్చా కానీ కులమతం లేకుండా అందరూ టేబుల్ కూర్చి పెట్టి భోజనం చేసి పంపిస్తాం. మాకు తృప్తి. మా ఇంట్లో వచ్చినప్పుడు కడుపు కాసుకోకపోయినా తృప్తి బాగుంటుంది. అది మాకు ఈరోజు మమ్మల్ని కాపాడుతుంది. ఇప్పుడు దాకా ఉన్న భద్రశత్రువులు ఇద్దరు కోట్ల వర్సెస్ కేఈ ఈరోజు ఒకరికొకరు ఒక ఇంటికి ఒకరు చాలా సంవత్సరాల తర్వాత అడుగుపెట్టారు. మేము ఎప్పుడు పొలిటికల్గా ఎప్పుడో మేము పొలిటికల్ రైవల్సే. మేము ఎప్పుడు వాళ్ళగా మేము ఎప్పుడు ఫ్రాక్షన్ పోస్ట్ చేసాం. పొలిటికల్ కంటే ఒక సర్దితో వాళ్ళగా మేము సర్దితో మేము పోటీ చేసాం అన్నింటిలో ఎలక్షన్. మేము ఎప్పుడు ఆయన వాళ్ళు కానీ మేము కానీ ఫ్రాక్షన్ ఎంకరేజ్ చేయలేదు. అయినప్పుడు జరుగుతుంటాయి కొన్ని, అప్పుడు రక్షించాం. తప్పనించి ఎప్పుడు ఫ్రాక్షన్ వాళ్ళగా మేము ఎప్పుడు ప్రోత్సహించలేదు. ఫ్రాక్షన్ ఉంటే మేము కలిసేవాళ్ళం కాదు, మాకు వాళ్ళ ఫ్రాక్షన్ ఉంటే కలిసేవాళ్ళం కాదు. పొలిటికల్గా ఎనిమిస్తే తప్పనించి మాకు. కానీ వాళ్ళ వ్యూ కానీ మాకు ఒకటే, డెవలప్ చేయాలి. డెవలప్ తప్పనించి ఇలా వాళ్ళ చంపడం ఇప్పుడు వాళ్ళేది మీకు లేదు. జరిగినాయి కొన్ని విషయాలు జరిగినాయి, నేను కాదట్లేదు. దాని పొలిటికల్గా ఊర్లో కక్షలు ఉన్నాయి కొన్ని రకరకాల. ఎందుకు వచ్చిందంటే కానీ రకరకాల అప్పుడు ఈ భూమి తగాదాలు లేదా గట్టు తగాదాలు రస్త తగాదాలు ఏర్పడ్డాయి. అది తప్పనించి వ్యక్తిగతంగా మేము వాళ్ళని ఎప్పుడు చెప్పాలని చెప్పడం ఎప్పుడు జరిగింది. జరిగినప్పుడు వాళ్ళ గుంపు వాళ్ళ సపోర్ట్ ఇచ్చారు, మా గుంపు సపోర్ట్ తప్పించి మేము ఎప్పుడు పొలిటికల్ లెవెల్స్ నాట్ ఎప్పుడు పర్సనల్ ఇవ్వలేము. మాకు ఇంతకు కలిసాము మేము ఇప్పుడు కాదు, 2009 కలిసాము, ప్రభుత్వం కలిసి పోటీ చేశాం. కృష్ణమూర్తి గారు కర్నూలు పోటీ చేశారు, విజయభాస్కర్ గారు రోడ్డు పోటీ చేశాం, అండర్స్టాండింగ్ పోటీ చేశాం. పొలిటికల్ రైవల్సే, నాట్ పర్సనల్ కాదు. కాబట్టి పర్సనల్ రైవల్సీ కాబట్టి కలిసిపోయే రోజు మేము. పర్సనల్ రైవల్ ఉంటే మేము కలిసిపోయాం కాదు, ఛాన్స్ కూడా లేదు లేదు. కాబట్టి పొలిటికల్ రైవల్స్ ఆ రోజు ఒక ఇంత సముద్రంగా మేము పోటీ చేస్తాం. పొలిటికల్గా ప్రజలు మా ఇద్దరి మీద పొలిటికల్ ప్రజలు ఎక్కడ సఫర్గా హాయిగా ఉన్నారు. నేను మంత్రి చెప్పాను, మంత్రి చెప్తున్నాడు కోట్లాలు కేవలం వస్తే ఫ్రాక్షన్ రెచ్చగొడతాను. నేను ఇప్పుడే ఛాలెంజ్ చేస్తున్నా, మంత్రి దమ్ముంటే మా మీద కేసులు చూపిస్తే ఆయన విత్డ్రా. ఇప్పుడు కూడా కానీ ఆయన ప్రూవ్ చేయకపోతే విత్డ్రా చేసుకుంటాడా? ఇట్స్ మై ఛాలెంజ్. మీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నాడా? ఆ పరిస్థితి ఏమన్నా ఉందా? ఆయన ఫోన్ 4 గోడల మధ్య మాట్లాడతాడు, వాట్సాప్ పెడతాడు, డామ్ పెడతాడు. ఎక్స్పర్ట్స్ కొంతమంది రాస్తారు. అప్పుడు పబ్లిక్ తెలుస్తుంది. పబ్లిక్ తెలిసి, ఎందుకంటే క్యారెక్టర్ ఈరోజు డోన్లో కానీ బీచ్లో కానీ మొత్తం మంచి మేధావులు ఉన్నారు, మంచి బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఆర్థికంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆశ్చర్యసుకుంటారు. ఎవరి వల్ల నష్టం ఉండదు, ఎవరి వల్ల లాభం ఉండదు బాగా తెలుసు. కానీ అబద్ధం పోతున్నారు. అది మనం చెప్పే పని లేదు, వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు దండికొని మాట్లాడతాయి, ఆయన గురించి మాట్లాడి దండికొని ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఆల్సో. అవసరం కానీ బట్ ప్రజలు మాకు వచ్చింది ఓట్లు మనం గెలిచాలి. మన నుండి ప్రజలు శాంతిగా సుఖంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వాళ్ళ బిజినెస్ కానివ్వండి, రక్షణ కానివ్వండి, నేను వాళ్ళకి కల్పిస్తాను నమ్మకం ఉంది. కాబట్టి మేము డెఫినెట్గా ఫైనల్గా డోన్లో సూర్యప్రకాష్ రెడ్డికి ఓటు వేయాలి. ఎందుకు ఓటరు సూర్యప్రకాష్ రెడ్డికి ఓటు వేయాలి అంటే ఏం చెప్తారు? విధానాలు, మా పాలసీస్ అంటే మా బిహేవియర్ ఎట్లా నడుస్తాం, మేము ప్రజలు ఎలా కలిసిపోతున్నాం, ప్రజల కష్టాలు కాపాడుతామా లేదా అని చూస్తారు ప్రజలు. వాళ్ళకు ఎంత కష్టాలు ఉంటే కాపాడేవాడే కావాలి, కావాలి. అధికారం లేకుండా మేము కాపాడుతాం. ఈరోజు మా కార్యకర్త ఓడిపోలేదు, పోలీసు కూడా తెలుసు వాళ్ళకు. ప్రకాష్ రెడ్డి సుజాత వాళ్ళు వస్తే మేము చేయలేమని తెలుసు వాళ్ళకి. ఎందుకంటే దే ఆర్ లాయల్. ఎప్పుడో ఇల్లీగా చెప్పరు, ఇల్లీగా సరాయం కొమ్మని, ఇసుక దూసుకోమని, లేకపోతే మైన్స్ కోసి తెలుసు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ వాళ్ళతో ఉంటే సుఖంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది భావన ప్రజలు కలిసి. కాబట్టి అది రోజు మమ్మల్ని కల్పిస్తుంది. మేము డబ్బులు ఇవ్వటం లేదు, మా వాళ్ళ తెలిసి మేము డబ్బులు లేవని తెలుసు వాళ్ళకు. కానీ మా ధైర్యం అంతా కూడా మా దేవుడు లేదు, మా ఓటర్సే. వాళ్ళు రక్షణ కల్పించాము. మేము అన్ని ఇబ్బందులు కాపాడాం. కాన్ఫిడెన్స్ వాళ్ళు మా మీద ఏర్పడింది, మా కుటుంబం మీద. కాబట్టి అది ఒకసారి ఏర్పడినాక దాన్ని తీసి ఎంత డబ్బుడినా కానీ మనం తుడిచలేము. మనం అది డిసైడ్ చేశారు. ప్రకాష్ ఎందుకంటే 10 years టర్మ్ ఇచ్చారు. ఇప్పుడు గతంలో శ్వేతప్పుడు ఎలాగ ఉంది కంపేర్ చేసుకుంటే దర్ ఇస్ నాట్ డిఫరెన్స్, ప్రతి కనపడుతుంది. అదే పాలన మాకు వస్తేనే ధైర్యం వీళ్ళకుంది. ప్రకాష్ వస్తే మళ్ళీ గతంలో శ్వేత ఎలాగుంది, మళ్ళీ ఆ రాజ్యం వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది, మా పొలం కానీ భూములు కానీ దోకలేదు అని మేము వీరమాది చాలా ఊళ్ళో కబ్జా పెట్టారు. చాలా ఊళ్ళో మాది సాయిబులది
శ్మశానాలు కొట్టేశారు, హిందువులు స్పెషల్ కొట్టేశారు. మన రంగాపురంలో ఈయన పోయాడు, మంత్రి పోయాడు. 2 acres హిందువుల సమాధికి ఇచ్చారు శ్మశాన వాటిక. అంత 1.5 acre కొట్టేశారు వైకాపాలు. ఆయన మంత్రి అడిగితే మంత్రి పోలీసు పిలిపించి అరెస్ట్ చేయించారు. నాది వీడియో ఉంది, నిన్న మన అంబాపురంలో నిర్మోయింది. నేను అంబాపురం అందరూ 2 acres ముస్లిం సమాధులు ఉన్నాయి, ముస్లిమ్స్ తిరిగాడు, అందరూ 1.5 కొట్టేశారు. ఇవన్నీ ఉన్నది. సో ఈయన వస్తే మళ్ళీ కబ్జా పెడతాడు అని ప్రజలు ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి మా మీద నమ్మకం సపోర్టింగ్ చేస్తారు. చాలా ఉన్నాయి సార్, చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి మీద, చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఐ కెన్ షో ది ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ప్రజల్లో అర్థమైంది వాళ్ళకు, వీళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో దోపిడి రాజ్యం అని బాగా అర్థమైంది కాబట్టి సపోర్టింగ్ అది. ప్రజల్లో మార్పు ఉంది, ప్రజల్లో ఈ గవర్నమెంట్ పోవాలి, మనం తిరిగి పోవాలి చెప్పే బాగా ప్రజలు ఏర్పడింది. అది ఎవరు మార్చలేడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.